క్వారీ యజమాని బెదిరించిన కేసులో అరెస్టైన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో పోలీసుల రిమాండ్ తిరస్కరించిన న్యాయమూర్తి 25,000 రూపాయల సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో పార్టీ నేతల్లోనూ గులాబీ శ్రేణుల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నాటకీయ పరిణామాల మధ్య అరెస్టైన హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డికి ఉపశమనం లభించింది. ఎమ్మెల్యేకు రిమాండ్ను తిరస్కరిస్తూ 25,000 రూపాయల సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ కాజీపేట కోర్టు న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. అంతే మొత్తానికి మరో 2 వ్యక్తుల పూచీకత్తును ఈ నెల 25 లోపు కోర్టుకు సమర్పించాలంటూ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. रेवंत रेड्डी सरकार 20% कमीशन सरकार హనుమకొండ జిల్లా కమలాపురం మండలం వంగపల్లి గుండేడు మధ్యలో క్వారీ వ్యాపారాన్ని చేస్తున్న మనోజ్ రెడ్డిని 50 లక్షలిమ్మంటూ బెదిరించారని, అంతకుముందు 25 లక్షలు ఇచ్చామంటూ ఆయన భార్య ఉమాదేవి సుబేదారి పోలీస్ స్టేషన్లో సరిగ్గా 2 నెలల కిందట ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో పలువురిని విచారించిన పోలీసులు ముందుగా నమోదు చేసిన సెక్షన్లకు అదనంగా నాన్ బెయిలబుల్ కింద మరో సెక్షన్ 308(5)ను జత చేసి హైకోర్టులో కౌంటరు దాఖలు చేశారు. ఎమ్మెల్యేను ముందస్తుగా అరెస్టు చేయొద్దని ఇచ్చిన ఆదేశాలను తాజాగా ఉన్నత న్యాయస్థానం ఉపసంహరించుకోవడంతో పోలీసులు ఎమ్మెల్యేను శనివారం అరెస్టు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దుబాయ్ వెళ్లేందుకు హైదరాబాద్ వచ్చిన పాడి కౌశిక్ రెడ్డిని హనుమకొండ సుబేదారి పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పూర్తి భద్రతతో శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా సుబేదారి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఉన్న కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి పలువురు నేతలు కలుసుకున్నారు. ఇదే పరిస్థితిలో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం వరకు పోలీస్ స్టేషన్ లో ఉంచి కౌశిక్ రెడ్డిని పటిష్ట బందోబస్తు నడుమ వైద్య పరీక్షల కోసం వరంగల్ ఎంజీఎం కు తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం కాజీపేట రైల్ కోర్టుకు నేరుగా తీసుకొచ్చారు. దాదాపు 2.5 గంటలకు పైగా ఇరుపక్షాల వాదనలు జరిగాయి. పోలీసుల తరపున న్యాయవాది రిమాండ్ కోరగా రిమాండ్ను తిరస్కరించాలని ఎమ్మెల్యే తరపున న్యాయవాదులు వాదించారు. 3వ మున్సిఫీ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్ఛార్జ్ జడ్జిగా ఉన్న కాజీపేట రైల్వే కోర్టు న్యాయమూర్తి నాగ సుస్మిత ముందు పోలీసులు కౌశిక్ రెడ్డిని శనివారం సాయంత్రం హాజరుపరిచారు. కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ తిరస్కరిస్తూ 25,000 రూపాయల సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. అంతే మొత్తానికి మరో 2 వ్యక్తుల పూచీకత్తును ఈ నెల 25 లోపు కోర్టుకు సమర్పించాలంటూ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇల్లీగల్ అరెస్ట్ చేసుకొచ్చి ఒక ఆల్టరేషన్ మెమో అని 308 సబ్ క్లాస్ 5 పెట్టి, ఎందుకంటే 5 అంటే 10 years కాబట్టి వాళ్ళ పోలీసు వాళ్ళకి అధికారం లేదని, పాపం పోలీసు వాళ్ళని తప్పులేదు, పోలీసు వాళ్ళు పైనుండి ఒత్తిడి వల్ల ఆ సెక్షన్ ఆల్టర్ చేసినట్లు అది వర్తించదు. ఎందుకంటే ఒకవేళ 302 కేసుల మనిషే చనిపోడు, 302 పెడితే వెళ్తుందా? అదే మనం ఉదయం కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తాను, ఈ సెక్షన్స్ వర్తించవు, ఈ కేసు లెక్క కాదు, ఈ కేసు కూడా కొట్టుకుపోవడం ఖాయం. సింపుల్ సెక్షన్స్ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు ఫస్ట్, తర్వాత వాళ్ళని ఏదో విధంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ వెళ్ళాక ఏమంటారు మెమో వేసి సెక్షన్స్ ఆల్టర్ చేస్తున్నారు. కావాలని చెప్పి more than 7 years అంటే ఆల్మోస్ట్ 10 years ఉన్న సెక్షన్స్ పెట్టి ఏదో విధంగా వాళ్ళని జైలుకి పంపాలని ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. సో వాళ్ళు ఎన్నిసార్లు అలాంటి కుట్రలు పన్నినా కూడా మేము అది కంప్లీట్గా వాళ్ళకి ఇది చూపిస్తున్నాం, వాట్ ఈజ్ యాక్చువల్లీ లా ఏంటి, ఏ విధంగా వెళ్ళాలి, చట్టం ఏంటి. ఇప్పుడు ఏదైతే ఎక్స్టార్షన్ పెట్టారో అసలు ఎక్స్టార్షన్ పెట్టినప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, వెదర్ అసలు ఆ ఇంగ్రీడియంట్స్ అప్లికబుల్ అవుతాయా కాదా, అది కూడా కొంచెం కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా. కౌశిక్ రెడ్డికి కోర్టులో ఊరట లభించడంతో గులాబీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. కోర్టు బయట కౌశిక్ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు కలిసి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కేసులు పెడుతున్నారని, అయినా న్యాయమే గెలుస్తుందని బీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జైలుకు పంపించాలని చూసిన అధికార పార్టీ ఆటలు సాగలేదని, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల అక్రమాలు బయటపెడతారని కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ తో పాటు వరంగల్లో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు అందరూ కూడా మరి వాదించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పోలీసులతోనే నింద ఆరోపణలు చేసి సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్స్ అయినప్పటికీ ఎక్స్టార్షన్ చేసిండని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్లు కరెక్ట్ కావని చెప్పి మేము మరి జ్యుడిషియరీ ముందు వాదించడము, రిమాండ్ను రిజెక్ట్ చేశారు. షూరిటీస్ పైన మరి వ్యక్తిగత బూచి పైన వారిని మరి రిమాండ్ కాకుండా మరి
వదిలిపెట్టారు. ఇలా శాంపుల్ చూపించిన ఎవిడెన్స్ తో సహా ఏ విధంగా మీరు వసూలు చేస్తుర్రో, ఏ విధంగా మీరు అన్యాయంగా తెలంగాణ గవర్నమెంట్ కి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా హైదరాబాద్ నడిబొడ్డున మా పెద్దలతో డిస్కస్ చేసి ఖచ్చితంగా దాన్ని బయట పెట్టబోతా ఉన్నాను. ఎవరు ఊహించుకోని విధంగా ప్రెస్ మీట్ ఉంటుంది. అన్ని నిజాలు మొత్తం కూడా బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులు మంత్రులు ఏమేమి స్కాములు చేస్తున్నారో మొత్తం కూడా బయట పెడతాం. హైదరాబాద్లో జరగనున్న మీడియా సమావేశంలో అధికార పార్టీ నేతల అక్రమాలను, కుట్ర రాజకీయాలను బయటపెడతారని కౌశిక్ రెడ్డి వెల్లడించారు.